కంజెషన్ ఇక్కడ వరకు వచ్చేసరికి చాలా టైం తీసుకుంటుంది. అలాగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతిసారి కూడా ప్రకాశం రీజియన్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది హైదరాబాద్ ట్రాఫిక్ అనేది ఈ ప్రాంతంలో నెల్లూరు కానీ లేకపోతే పక్కనున్న గుంటూరుకి ఎవరికీ లేనంతగా ఇక్కడ డిమాండ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి డౌన్ ట్రాఫిక్ ఇప్పుడంతా క్లియర్ చేయాల్సింది, డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. సో ముందుగా మనం బస్సులు పంపించి అక్కడ ఆ పండగ రోజులు ముఖ్యమైన రోజులను ఐడెంటిఫై చేస్తాం. అందులో 9, 10, 11, 12, 13 వరకు కూడా ఈ డౌన్ ట్రాఫిక్ ఉంటుంది. దానికోసమనే ఇప్పుడు చేస్తున్నటువంటి ఎక్సైజ్ అంతా కూడా సుమారుగా దాన్ని ఉద్దేశించుకొని ఈసారి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే సెకండ్ సాటర్డే సండే ఫాలోడ్గా వచ్చినాయి. ఏది భోగి కానీ సంక్రాంతి తర్వాత కనుమ. సో ఇది ఒక మంచి అవకాశం. స్ప్రెడ్ ఓవర్ ఆల్మోస్ట్ 5 రోజుల దాకా హాలిడేస్ ఉన్నాయి. సో ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా జనరల్గా ఫ్రైడే ఈవినింగ్ బయలుదేరి ఎక్కువ మంది వస్తారు, ఫ్రైడే నైట్కే వస్తారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఎప్పటిలాగానే సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళంతా ఫ్రైడే అంటే సెకండ్ సాటర్డే రోజు కూడా బాగా ఎక్కువ ఉండొచ్చు. సెకండ్ సాటర్డే సండే. సో ఇవన్నీ అనుకూలం ఏంటంటే స్టాగర్ అవుతారు. వచ్చే ప్యాసింజర్ అంతా ఒకే రోజు కాకుండా ఒక అంటే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా ఫ్రైడే బయలుదేరుతారు. జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా సాటర్డే నుంచి మొదలవుతారు. సో ఓవరాల్గా ఈ ఏడాది ఏంటంటే 242 బస్సులు హైదరాబాద్కి డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు డౌన్ రిజర్వేషన్స్ అవుతున్నాయి. మళ్ళా పెరిగిన అవసరాన్ని అంటే ఇంకా డిమాండ్ ఉంటే మరికొన్ని పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే వీఆర్ ప్రిపేర్డ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్తోనే అన్ని సర్వీసులు ఎగ్జిస్టింగ్ కావచ్చు, లేకపోతే మేము పెట్టే స్పెషల్ సర్వీస్ కానీ ఏర్పాటు చేసుకుంటాం. సో ఇది ఎప్పటికప్పుడే వాచ్ చేస్తున్నాం. అంటే ఏమైనా వేకెంట్ సీట్స్ ఉన్నాయా హైదరాబాద్ నుంచి రావాలంటే, లేకపోతే వెంటనే మళ్ళీ యాడ్ చేస్తున్నాం బస్సులు. ఈ 242 అనే కాదు, ఇంకా పైకి కూడా పోవచ్చు. ఎక్కువగా ఇంకా అంతకన్నా ఎక్కువ ఆపరేట్ చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఎప్పటిలాగే ఈసారి కూడా సాధారణ ఛార్జీలతోనే ఆపరేట్ చేస్తున్నాం. అలాగే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూస్తే ఒక ఇదేంటంటే ఇండికేషన్ సుమారుగా మనకి 110 కొత్త బస్సులు ఆర్టీసీ వచ్చాయి. అలాగే ఒక 29 బస్సులు హైర్ బస్సులు కొత్తగా మారటం జరిగింది. అంటే పాత బండ్లు తీసి కొత్త బండ్లు పెట్టడం జరిగింది. సో ఈ రకంగా చూసినా కూడా ఇంకా 140 బస్సుల దాకా జిల్లాకి బస్సులు వచ్చాయి. సో ఇది ఒక మంచి అవకాశం. అన్నీ ఆల్మోస్ట్ 30-40% బస్సెస్ మాకు రీప్లేస్ అయిపోయాయి. మరీ ముఖ్యంగా ఒంగోలు డివిజన్, ప్రకాశం డివిజన్. కాబట్టి పాత బస్సులు లేతే అంటే మెకానికల్ కండిషన్ బాగా లేకపోవడం అనేటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు ఆల్రెడీ ఈ బస్సులన్నీ కూడా కాంపిటీషన్ ఉన్న రూట్లలో ఇంటర్ స్టేట్ రూట్లు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, అలాగే విజయవాడ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త బస్సులే తిరుగుతున్నాయి ఈ రోజున. మ్యాక్సిమం పాత బస్సులు అన్నింటినీ కూడా పక్కన పెట్టేయటం జరిగింది. ఈ 130 బస్సుల్లో కూడా 140 బస్సుల్లో కూడా ఇంకొక 11 బస్సులు అవి ఆగ్మెంటేషన్ కింద ఇవ్వటం జరిగింది. సో రీప్లేస్మెంట్కి ఇవి అదనం అనమాట. రీప్లేస్మెంట్ అంటే ఆ బండి ప్లేస్లో వచ్చిన బండిని విత్డ్రా చేస్తాం, చేసి దాని కన్వర్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది తీసుకుంటాం. అవి గ్రాడ్యువల్గా ఏంటంటే చాలా వరకు ఆర్డినరీలుగా మారిపోతాయి. సో ఈసారి మనకు కలిసి వచ్చిన అవసరం ఏంటంటే కొత్త బస్సులు ఇంత భారీ స్థాయిలో రావటం అనేది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. కాబట్టి ఈ బండ్లు కండిషన్ బాగాలేదనో లేకపోతే ఎపీరియన్స్ బాగాలేదనో అబ్జర్వ్ చేసి ప్రైవేట్ బస్సులకి వైపు వెళ్ళే వాళ్ళకి ఇది ఒక వాళ్ళకి కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మనం తిప్పబోయేవన్నీ కూడా కొత్త బస్సులతో తిప్పడం జరుగుతుంది. రిజర్వేషన్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక దే కెన్ రెస్ట్ అష్యూర్డ్. మనం ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ 4-5 రోజుల్లో కూడా మనం
అక్కడ మన సూపర్వైజర్స్ అలాగే మన స్టాఫ్ని కూడా పంపించడం జరుగుతుంది. 10వ తారీఖు నుంచి వాళ్ళు అక్కడ అందుబాటులో ఉంటారు. ఏ రకమైనటువంటి స్పర్ట్ వచ్చినా కూడా దాన్ని మీట్ అవ్వడానికి కోసం డిపోలందరినీ కూడా తయారు చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ మాకు 40%, 30 to 40% బస్సెస్ అనేవి కొత్తవి అయిపోవటం వల్ల 487 షెడ్యూల్స్లో 140 బస్సులు కొత్తవి అయిపోయాయి. సో అది ఒకటి నోటీస్ చేయగలుగుతాం మనం. అంటే మనం ఆ కొత్త బండి అన్నాక ఓఆర్లో చాలా బాగుంటుంది, ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ప్రయాణికుల సంతృప్తి అనేటువంటిది బాగుంటుంది ఇక్కడ. ఇలాంటి అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. తర్వాత వీటన్నిటికి కూడా రిజర్వేషన్ సౌకర్యంతో వెళ్తున్నాయి ఇవన్నీ కూడాను. ఈ పేజ్ అంతా కూడా అయిపోయే సంక్రాంతి ముందర వరకు తిప్పే బస్సులు 240 బస్సులు తిప్పుతున్నాం. అవి కాకుండా బెంగళూరుకి 12 బస్సుల దాకా, చెన్నైకి 10 బస్సుల దాకా ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటి కూడా ఆన్లైన్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఈసారి ఇంకొక విషయం ఏంటంటే, మనకి స్లీపర్ బస్సులు కూడా ఎప్పుడూ లేని విధంగా నాన్ ఏసీ స్లీపర్స్ 6 సర్వీసులు ఇంచుమించుగా ఒకేసారి పెట్టడం జరిగింది. అలాగే ఏసీ సర్వీసు ఏదైతే ఉందో వెన్నెల చాలా పర్ఫార్మెన్స్ బాగుంది, ఆదరణ బాగుంది. మరీ ముఖ్యంగా ప్రకాశం రీజియన్లో స్లీపర్ బస్సెస్కి ఆదరణ చాలా బాగుంది. మరీ పర్టికులర్గా ఈ జిల్లా నుంచి ఆపరేట్ చేసి, ముఖ్యంగా ఒంగోలు నుంచి ఆపరేట్ చేసి, ఒకప్పుడు ఏసీ స్లీపర్ మాత్రమే ఉండేది. తర్వాత కాలంలో హైర్లో ఒక సెట్ పెట్టి 2 బస్సులు రావటం జరిగింది. ఇంకో 4 బస్సులు కూడా ఆర్టీసీ బస్సెస్సే వచ్చాయి, ప్రస్తుతం తిరుగుతున్నాయి. అది కూడా యాడ్ అయినాయి. లాస్ట్ ఇయర్ కన్నా లేనివి ఇప్పుడు యాడ్ అయినాయి. మొత్తం స్లీపర్స్ ఏసీ 2 అంటే మిగతా చోట్ల ఈ ప్యాట్రనైజ్ ఇంత లేదు యాక్చువల్గా. మిగతా జిల్లాలో, స్టేట్లో ఒక రకంగా చెప్పాలంటే స్లీపర్ పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ఉన్నది మన జిల్లాలో. అది అంటే ఆదరణ బాగుంది. ప్రిఫరింగ్ అంటే మన రోడ్ కండిషన్ బాగుండడం కావచ్చు, అలాగే రన్నింగ్ టైం సరిపోతుంది. మార్నింగ్ కల్లా సమ్టైమ్ 10:30, 11 బయలుదేరినా కూడా మార్నింగ్ 5:30కి వెళ్ళిపోతున్నారు. సో దట్ ఈజ్ అంటే ఏసీ కూడా ముందర దీన్ని ఇంకా అవసరం పడవచ్చు. ప్రస్తుతానికైతే స్లీపర్లు కూడా ఇటువైపు నుంచి 4 సర్వీసులు, అటువైపు నుంచి 4, ఒక ఏసీ కూడా అదేవిధంగా అవి 2 సర్వీసులు వస్తాయి. 2 బస్సులు, అప్ ఒకటి డౌన్ ఒకటి. దాంతో చాలా వరకు పైగా ఈ ఎక్కువ బస్సులు మనకి సూపర్ లగ్జరీ ప్రోడక్ట్లో రీప్లేస్మెంట్స్ వచ్చాయి ఈసారి. సో ఇంతవరకు కూడా అంతంత మాత్రంగా ట్రాఫిక్ పెద్దగా లేనప్పటికీ ఇక పండగతో మొదలవుద్ది. ఈసారి వింటర్ ఎక్కువగా ఉంది, మంచు పడుతుంది. సో ఈ కారణాల రీత్యా కొంచెం ఇప్పుడు కాస్త తగ్గుముఖం ఉన్న పండగ రష్ మొదలైపోతుంది ఇక రేపటి తర్వాత నుంచి 10, 11, 9, 10, 11 అట్లా. ఇదండి ప్రస్తుతం మేము ప్లాన్ చేసింది. అలాగే వీటికి ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, కండిషన్ అంటే రాయితీలు ఏవైతే ఇస్తున్నామో అది ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ ప్రవేశపెట్టినటువంటి స్లీపర్లు కావచ్చు, లేకపోతే ఏసీ బస్సులు, అలాగే ఇందిరా కూడా సుమారుగా ఒక జిల్లాకి 6 బస్సుల దాకా రావటం జరిగింది రీప్లేస్మెంట్లో. సో దట్ ఈస్ వన్ గుడ్ పాజిటివ్ సైన్. ఇప్పుడు బయట వేరే డిపోల్లో తిరుగుతున్నాయని కూడా పొదిల్లో 2 కొత్త ఏసీ ఇందిరా బస్సులు తిరుగుతున్నాయి. అలాగే మార్కాపురంలో కూడా కొత్త బస్సులే వచ్చాయి, 2 బస్సులు తిరుగుతున్నాయి హైదరాబాద్కి. ఇక్కడికి కూడా ఒక 2 బస్సులు వచ్చాయి, 6 బస్సులు వచ్చాయి. ఇంకా మిగతా రావాల్సి ఉన్నాయి కూడా. ఇంకా రావాల్సి ఉన్న వాటికి కూడా మరి గ్రాడ్యువల్గా వస్తాయి త్వరలో. సో ఈ ఏసీలు కూడా ఇదే రకమైన ఛార్జీలతో నడపడం అనేది జరుగుతుంది. తర్వాత ఓవరాల్గా అనేది పండగ తర్వాత కనుమ నుంచి మేము ఇక రిటర్న్ ట్రాఫిక్ కూడా ఫోకస్ చేస్తాం. ఆల్మోస్ట్ లాస్ట్ ఆదివారం అంటే మనకి యాక్చువల్గా
10, 11, 12, 13, 14, 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ. సో మేబీ కనుమ అంటే 15వ తారీఖు తర్వాత రిటర్న్ ట్రాఫిక్ కూడా బాగుండొచ్చు. వాటికి కూడా ప్లాన్ చేస్తాం. ముందర ఏంటంటే అప్ జర్నీ అంటే మనకి డౌన్ అంటాం. ఇప్పుడు ఈ సర్వీసులు పైనుంచి రావాలి విజయవాడ, అదే హైదరాబాద్ నుంచి. కాబట్టి అప్ సర్వీసులు రావాలంటే మనం ఇటు నుంచి పంపించుకోవాలి. రిటర్న్ ట్రాఫిక్ అంటే అది పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది. ఇక్కడ నుంచే బయలుదేరుతాయి కాబట్టి వాటికి కొంత సమయం ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో ఏంటంటే దసరా తర్వాత ఈ భవానీ భక్తులు ఎక్కువగా విజయవాడ కూడా ట్రావెల్ ఎక్కువ మంది ఉంటున్నారు. వాటి పట్ల కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అలాగే జనరల్గా ట్రాఫిక్ కూడా విజయవాడ రూట్లో ఈ మధ్య గ్రోత్ బాగుంది. సో ఈ సమయంలో మరి పండగ సీజన్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చని ఆశిస్తున్నాం. వాటికి తగ్గటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. లాస్ట్ ఇయర్ సుమారుగా 509 బస్సులు మనం ఆపరేట్ చేసాం, బోత్ అప్ అండ్ డౌన్. ఈసారి కూడా ఆల్మోస్ట్ 242 బస్సెస్. అంటే ఇట్ ఓన్లీ అంటే ప్లాన్ చేసినవి 242, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఈ డెస్టినేషన్స్ అన్నీ ఎగ్జిస్టింగ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఏంటంటే బిహెచ్ఎల్ నుంచి ఎక్కువ బయలుదేరితే, అలాగే జీడిమెట్లు కూడా ఉన్నాయి, ఏఎస్రావు నగర్, ఇట్లా వేరే వేరే ప్రాంతాలకు కూడా వెళ్తున్నాయి. అయితే ఏంటంటే దీనిపైన 10వ తారీఖున వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్కి వీళ్ళందరికీ మీటింగ్ ఉంటుంది. 10వ తారీఖున ఎవరు అంటే వాళ్ళు ఏమన్నా చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే, మార్పులు ఏమైనా ఉంటే చేస్తారు అవసరాన్ని బట్టి. ఇంకోటి ఏంటంటే ఈసారి కొంచెం ప్లాన్డ్గా చేసుకోవడానికి మెయింటెనెన్స్ కూడా సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కొత్త బస్సులే తిరుగుతూ ఉంటాయి కాబట్టి. తర్వాత ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి రిజర్వేషన్స్. అలాగే రిటర్న్ ట్రాఫిక్ కూడా మేము ఇంకా ప్లాన్ చేసి చెప్పడం జరుగుతుంది మీకు త్వరలోనే. ప్రైవేట్ బస్సులో అది ఏమ్మా అది మేము చెప్పలేము. అది మీరు అంటే మా పరిధిలో రాదు అది. అంటే